అందరికీ నమస్కారాలు. ఇవాళ దేశవ్యాప్తంగా ఈ పరీక్షల్లో జరిగిన అవకతవకలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మన భారతదేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఇవాళ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్లో స్కామ్ జరిగింది. అంటే గతంలో హర్షద్ మెహతా స్కామ్ జరిగినప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. అది 1000 కోట్ల రూపాయల స్కామ్ అని బయటకు వచ్చింది. కానీ ఇవాళ ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ దాంట్లో జరిగిన స్కాము 15,15,000 కోట్ల రూపాయల స్కామ్. ఈ 15,15,000 కోట్ల రూపాయల ఈ స్కామ్లో ఇందులో ఇవాళ దాదాపు 109 పేజీల నివేదిక వారు ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారము వారు సింగపూర్ నుండి స్విట్జర్లాండ్ నుంచి మేమంతా కూడా నిధులు తెచ్చామనే పేరుతో వాళ్ళంతా కూడా తప్పుడు లెక్కలు చూపించి ప్రజల్ని మోసం చేశారు. అధికారులు కూడా తప్పుదారి పట్టించారు. దాదాపు 99.8% ఇందులో అన్నీ కూడా నకిలీ అని చెప్పి తెలుస్తూ ఉన్నారు. నకిలీ అకౌంట్సే 99.8% ఉంది అని అంటే మరి ఇంత పెద్ద స్కాము భారతదేశ చరిత్రలో గతంలో ఏనాడు మనం వినలేదు, కనలేదు. మరి ప్రపంచంలో కూడా ఎక్కడైనా జరిగిందా లేదా అనేది కూడా డౌటే. ఈ డౌట్కి తోడు ఇంకోటి ఏమంటే ఇవాళ ఒక కొత్త పరిస్థితి, ఇందులో బ్యాంకులు కూడా ఇన్వాల్వ్ అయినాయి. అదేవిధంగా ఎల్ఐసి వారు ఇన్వాల్వ్ అయ్యారు. ఎల్ఐసి వారు ఇన్వాల్వ్ కావడమే కాకుండా అందులో దాదాపు 10.8% పెట్టుబడులు వారు పెట్టారని కూడా తెలుస్తాం. మరి బ్యాంకులు ఎందుకు పెట్టాయి? అదేవిధంగా ఈ ఎల్ఐసి వాళ్ళకి ఎవరు చెప్పింటే వాళ్ళు 10.8% నిధులు దాంట్లో కేటాయించారు, వాళ్ళ వాటాలు తీసుకున్నారు. మరి ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇందులో రాజకీయ నాయకులు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బ్రహ్మాండమైన పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఆయనకి ఏమీ లేదు అది ఇదని ఊదరగొడుతూ ఉన్నారు. మరి మీకు అసలు మీ ప్రభుత్వంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరికొన్ని లక్షల కోట్ల రూపాయల అంబానీలకు, అదానీ కార్పొరేట్ కంపెనీలకు మీరు దోచిపెడతా ఉన్నారు. తరువాత కనీసం ప్రజలకు సంబంధించి ప్రత్యేకించి విద్యార్థులకు, యువకులకు సంబంధించి మీరు పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేకపోతూ ఉన్నారు. నీట్ దాంట్లో మీరు ఫెయిల్ అయ్యారు. ఈరోజు ఎక్కడో పేపర్లో చూసాం, ఒక అమ్మాయి పాపం సూసైడ్ చేసుకునిందని. నేను మళ్ళీ పరీక్ష రాయలేక అమ్మాయి సూసైడ్ చేసుకునే పరిస్థితి. అదేవిధంగా సిబిఎస్ఈ దాంట్లో కూడా అదే రకంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వము పరిపాలన విషయంలో టోటల్గా ఫెయిల్యూర్ అయింది. దాని పర్యవసానంగానే ఒక పక్కేమో ఇవి ఆర్థిక నేరాలు జరుగుతూ ఉన్నాయి, మరోపక్క పరీక్షల విషయంలో ఈ రకంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇవాళ ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయమని రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. మరోవైపు మరింత పెద్ద ఎత్తున ప్రజలపైన భారాలు మోపడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. మనమందరం కూడా చూసాము, 11 రోజుల కాల వ్యవధిలో ఒక్కొక్క లీటర్ పైన 8 రూపాయలు పెంచారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా విపరీతంగా పెంచారు. మళ్ళీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఒక లీటర్ పైన 30 రూపాయలు పెంచడానికి ప్రభుత్వం పూనుకుంటుంది అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వంట గ్యాస్ విషయంలో కూడా 2014లో ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు అవాళ 410 రూపాయలు వంట గ్యాస్ సిలిండర్ ఉంటే ఇవాళ అది 1000 రూపాయలు అయ్యింది. కమర్షియల్ సిలిండర్ 1912 రూపాయలు ఉంటే అది దాదాపు 3000 రూపాయలు దాటిపోయింది. బ్లాక్లో 4600 రూపాయలు పెట్టి వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నారు, హోటల్స్ వాళ్ళందరూ కూడా. అదేవిధంగా పెట్రోలు, డీజిల్ చూస్తే అప్పుడు 65 రూపాయలు, 58 రూపాయలు ఉంటే ఇవాళ మన రాష్ట్రంలో 115 రూపాయలు పెట్రోలు, 105 రూపాయలు డీజిల్. కాబట్టి అంటే ప్రజలపైన పదే భారాలు మోపి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నావు. దీనికి నిరసనగా మన ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలు ఒక మంచి నిర్ణయం తీసుకొని రేపు 9వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా సిపిఐగా రేపు ఆగస్టు 6వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార ఆందోళన కార్యక్రమానికి కూడా పూనుకున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది.
చివరికి ఇవాళ రైతులకు రేపు ఖరీఫ్ సీజన్లో వాళ్ళు ఎరువులు సప్లై చేసే పరిస్థితుల్లో కూడా లేరు. అందుకోసం చంద్రబాబు అటు నరేంద్ర మోడీ గారు, ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా పొదుపు మంత్రం పాటిస్తే అది జపం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా పొదుపు పాటించండి, మీరు పెట్రోల్ తగ్గించండి, డీజిల్ తగ్గించండి, సైకిల్ మీద తిరగండి. ఓకే, సైకిల్ మీద తిరుగుతారు, మరి రైతులు పంటలు పండించాలి కదా, వాళ్ళకి ఎరువులు ఇవ్వాలి కదా. మీరు ఎరువులు కూడా తగ్గించుకోండి అంటే 146 కోట్ల జనాభాకు ఏ రకంగా ఆహార ధాన్యాలు పండిస్తారో దాని వారి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము వంట నూనెలని 65% దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అందుకు గాను మనం 1,65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ పెట్రోలు, డీజిలు, గ్యాసు 88% మనము ఇవాళ దిగుమతులు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవాళ మీరంతా పొదుపు మాత్రం పాటించండి అంటూ ఉన్నావు, మరోవైపు భారాలు పెంచుతూ ఉన్నావు. కాబట్టి ప్రజలందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా సిపిఐగా కార్యాచరణ చేపట్టాం. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా వామపక్షాలు ఈ కార్యాచరణ చేపట్టాయి. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొని వీటిని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక రెండో ముఖ్యమైన విషయం ఏమంటే, ముఖ్యంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు మాత్రం చాలా బ్రహ్మాండంగా చెప్పాడు, మీకు అందరికి కూడా మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాం, అందరూ కూడా బ్రహ్మాండంగా చేసుకోండి అని చెప్పాడు. మరి ఇవాళ చూస్తే దాదాపు 4,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. కాలేజీలు ఏం చెప్తున్నారంటే, విచిత్రం ఏమంటే ఈవెన్ గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఆ బకాయిలు చెల్లిస్తేనే మీకు సర్టిఫికేట్ ఇస్తామని చెప్తా ఉన్నారు. అటు గవర్నమెంట్ కళాశాలలు, ఇటు ప్రైవేట్ కళాశాలలు అందరు కూడా వాళ్ళు చెప్తున్నది ఏమంటే, మీరు ఎగ్జామ్ పాస్ అయినా, డిస్టింక్షన్లో పాస్ అయినా మీరు ఆ బిల్లు చెల్లిస్తే తప్ప చేయమన్నారు. కానీ మీ గవర్నమెంట్ చెప్పింది ఏమి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తల్లి అకౌంట్లో వేస్తున్నాడు, అట్లా కాదు, మేము డైరెక్ట్గా కాలేజీలకు ఇస్తామని చెప్పావు. మరి ఏ కాలేజీ కూడా మీ మాట వింటారో మీరు చెప్పాలి. 2025 అంత ఒక సంవత్సరం మాత్రం మీరు ఇచ్చారు, నెక్స్ట్ ఇవ్వలే. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అదొక 2,000 కోట్లు ఉంది. టోటల్గా 4,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు చెల్లించాల్సినది ఫీజు రీఎంబర్స్మెంటు మీరు చెల్లించనందువల్ల టోటల్గా వాళ్ళ భవిష్యత్తు కోల్పోతూ ఉన్నారు. వాళ్ళు పై చదువులకు పోలేకపోతూ ఉన్నారు, అదేవిధంగా ఉద్యోగాల్లోకి పోలేకపోతూ ఉన్నారు. వాళ్ళు కరాఖండిగా చెప్తా ఉన్నారు సర్టిఫికేట్ ఇచ్చేది లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరికీ కూడా వెంటనే ఆ సర్టిఫికేట్లన్నీ కూడా ఇవ్వాలి, ఆ బకాయిలన్నీ కూడా యాజమాన్యాలకు చెల్లించాలి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని యాజమాన్యాలు పాపం అనేక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే, గతంలో తల్లికి వందనము తల్లి అకౌంట్లో వేసినప్పుడేమో అప్పుడు ఒక ప్రాబ్లం అని చెప్పారు, ఇప్పుడు ఈ ప్రాబ్లం చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒకే ప్రాబ్లం ఏమంటే, గవర్నమెంటు సకాలంలో బకాయిలు చెల్లించడం లేదు. మీరు సకాలంలో బకాయిలు చెల్లించనందువల్ల మాత్రమే ఈ సమస్య వచ్చింది తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే బకాయిలు చెల్లించాలి, విద్యార్థుల భవిష్యత్తు చెలగాటపడేది మానుకోవాలి. ఇక్కడేమో ఫీజు బకాయిలు చెల్లించలేక మీరు ఇట్లా చేస్తున్నారు, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో వాడు పరీక్షలు సక్రమంగా నిర్వహించడం చేతగాక ఫెయిల్ అయ్యి లక్షలాది మంది ఎవరైతే ఎంతో కష్టపడి చదువుకొని ప్రిపేర్ అయ్యి ఉద్యోగాల్లో పోవాలనుకుంటా ఉన్నారో లేదా ఇతరత్ర కోర్సుల్లో చేరాలనుకుంటున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకోసం అంటే అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా ఇవాళ విద్యార్థులను యువతను తీవ్రమైన అసంతృప్తికి గురి చేస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అభిజిత్ అనే ఆయన ఎక్కడో అమెరికాలో ఉండి ఆయన సోషల్ మీడియాలో ఫ్లోట్ చేస్తే కోట్లాది మంది 2,23,00,000 మంది ఆయన ఫాలోవర్స్గా వచ్చారంటే ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరవాలి, సిగ్గుతో తలదించుకోవాలి.
ఇవాళ తీవ్రమైన అసంతృప్తితో యువత విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే వాళ్ళ సమస్యలపైన కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. రేపు 6వ తేదీ నాడు ఢిల్లీకి అతను వస్తున్న సందర్భంగా అతన్ని అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అది సరైనది కాదు. ఆయన ఏ డిమాండ్స్ పెట్టాడో ఆ డిమాండ్స్ పైన చర్చించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతాం. ఏమన్నా పెట్రోల్ డీజిల్ మన ఇంట్లో వస్తుందా, మన ఇంట్లో రావట్లేదు కదా, పెట్రోల్ ధరలు పెరుగుతాయి అన్నారు. రెండోది, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఏమో 2 ఏళ్ల పాలన వెన్నుపోటు కార్యక్రమం చేస్తుంది. టీడీపీ ఏమో రేపటి నుండి 2 ఏళ్ళ సంక్షేమ అభివృద్ధి పథకాలు అద్భుతంగా చేశామని వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమం పిలుపునిచ్చారు. ఎలా చూస్తే ఈ 2 పరిణామాలు? పవన్ కళ్యాణ్ గారు మరి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు ఏమన్నా గమనిస్తున్నాడో లేదో నాకైతే తెలియదు. ఆయనకి క్లియర్గా చెప్తాను, 2002 వరకు వాజ్పేయి ప్రధానమంత్రిగా కాకముందు ఆ రోజు ధరల నియంత్రణ కమిషన్ ఉండేది. ఆ కమిషన్ వారు ధరలను అదుపులో పెట్టేవాళ్ళు. దాన్ని తీసేసినారు. తీసేసిన తర్వాత ప్రపంచ మార్కెట్లో రేట్లు తగ్గినా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు, ఇక్కడ మాత్రము నువ్వు ఎక్కువ వసూలు చేసావు. ఇప్పుడేమన్నావు, ఇవాళ మన భారతదేశ ప్రధానమంత్రి ప్రభుత్వము అమెరికాకు లొంగిపోవడం వల్ల, ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నందువల్లనే ఈ దేశంలో ఈ సమస్య వచ్చిందని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ట్రంప్ చెప్పాడు నువ్వు ఇరాన్తో కొనద్దు అన్నాడు. ఇరాన్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పారు, $3 ఒక యూనిట్ ఇస్తాము, మీరు తీసుకోండి అన్నారు. నువ్వు తీసుకోలే. అదేవిధంగా రష్యాతో కొనొద్దన్నావు. రష్యాతో కొనొద్దని వాడు ట్రంప్ చెప్పాడు కాబట్టి నేను రష్యాతో కొనానంటివి. 1 నెల టైం ఇస్తాను కొను అంటే జీ హుజూర్ అంటివి, ఆ నెల కొంటివి. నీవు అసలు నీది ఒక స్వతంత్ర దేశమా, లేకపోతే అమెరికా ఆదేశాల ప్రకారం ట్రంప్ ఏం చెప్తే దానికి తైతక్కలాడడానికి నువ్వు ఒక ప్రధానమంత్రిగా ఉన్నావని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ భారతదేశ విదేశాంగ విధానము, ఆర్థిక విధానాల ఫలితంగానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే భారతదేశానికి ఏ కొరత ఉండేది కాదు. ఇంత రేటు పెట్టాల్సిన అవసరం లేదు. పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేస్తూ ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల భారీగా పన్నులు దీని మీద వసూలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ అది జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పాపం మోడీకి వంతపాడే దాంట్లో నంబర్ 1లో ఉన్నాడు. కాబట్టి ఆయన మోడీని విమర్శిస్తున్నారు కాబట్టి వద్దంటున్నాడు. రెండోది, ఆయనకు తెలియకపోయినచ్చు కూడా పెట్రోలు డీజిల్ ఇదంతా ఇవాళ 2014లో మనం 77.8% మనము ఆ రోజు దిగుమతి చేసుకున్నాం. ఇవాళ 88% మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. దీనికి కారణం ఎవరు? మీరు కాదని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా కేజీ బేసిన్లో ఇవాళ గ్యాస్ దొరుకుతుంది. అది మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళు తీసుకుపోతూ ఉన్నారు. రిలయన్స్కి అప్పచెప్పారు. దాంట్లో 50% వాటా ఆంధ్ర రాష్ట్రానికి రావాలా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడండి. రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామంటున్నారు. మరి ఇంతకంటే మీకు ఇంకోటి కావాలని నేను అడుగుతా ఉన్నా. కేజీ బేసిన్లో ఏదైతే నీకు వస్తాయో దాంట్లో సగం ఆదాయం మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది కదా. నువ్వు ఆ పని ఎందుకు చేయడం లేదని అడుగుతా ఉన్నా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల వార్షికోత్సవాలకు సంబంధించి నేను క్లియర్గా ఒకటే చెప్తా ఉన్నా. నీవు ఎన్నికల ముందు పదే ఏం చెప్పావంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారు, అప్పుల పాలు చేశారు, శ్రీలంక మాదిరి అవుతుందని చెప్పావు. మరి ఈరోజు క్లియర్గా అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఆయన చేసిన అప్పు 3,33,000 కోట్లు. 5 ఏళ్లలో ఆయన 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే మీరేం చేశారని అడుగుతా ఉన్నా. మీరు మొన్న మంగళవారం నాడు కూడా 4,400 కోట్లు అప్పు తెచ్చారు. మీరు టోటల్గా 3,47,000 కోట్ల రూపాయలు వితిన్ 2 ఇయర్స్లో మీరు తెచ్చారు, 2 ఏళ్లలోనే. కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళా తీయించి మీరు మన ప్రజల దగ్గర పోయి ఏం చెప్తారు నాకు అర్థం కాలే. మేము అప్పుడేమన్నావు, సంపద సృష్టిస్తా అన్నావు. కాబట్టి మీ స్లోగన్ మార్చుకుంటే బాగుంటుంది. సంపద సృష్టిస్తా కాదు, అప్పులు పుట్టిస్తా.
అప్పులు పుట్టిస్తా. చంద్రబాబు నాయుడు గారి సమర్థత ఏమంటే, డబుల్ ఇంజన్ సర్కారు గొప్పతనం ఏమంటే పెద్ద ఎత్తున అప్పులు తెస్తూ ఉన్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నావు. నీవు చెప్పిన అభివృద్ధి మాకేం కనపడలే, ఇవాళ వస్తాయని చెప్తా ఉన్నావు. అసలు అన్నిటికంటే మీరు చెప్పాలి, ఇవాళ ఎంత ప్రచారం జరుగుతూ ఉందంటే అసలు ఏఐలో మనం ఏదో ప్రపంచానికి ఎక్కడో పోయినట్లుగా మనం చెప్తా ఉన్నాడు. కానీ గూగుల్కి వైస్ చైర్మన్ సెబాస్టియన్ గారు చెప్పారు, అసలు నో వే నియరర్ టు ఎయిదర్ చైనా ఆర్ అమెరికా. కానీ చంద్రబాబు ప్రచారం చూస్తూ ఉంటే అసలు చైనాని అమెరికాను కూడా దాటిపోయినామే అన్నంత ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన గూగుల్ వాళ్ళని వైస్ ప్రెసిడెంటే చెప్పాడు అసలు ఇండియా ఎక్కడెక్కడ కనపడడం లేదని. దానికి సమాధానం చెప్పమని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ 2 ఏళ్ల పరిపాలనా కాలంలో ఒక 2 మాత్రం సంక్షేమ కార్యక్రమాల విషయంలో మహిళలకు ఉచిత బస్సు, పెన్షన్ 4,000 రూపాయలు, ఇవి 2 మాత్రము అవి ఇచ్చాడు. దాన్ని మేము మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తా ఉన్నాం. ఇంకా మిగతా దాంట్లో నువ్వు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నావు. అక్కడ మోడీ ఏం పని చేస్తూ ఉన్నాడు, నువ్వు ఇక్కడ అదే పని చేస్తూ ఉన్నావు. మోడీ అక్కడ ట్రంప్కు లొంగిపోయాడు, మీరు మోడీకి లొంగిపోయారు అంతే. కాబట్టి ఏమంటే ఇవాళ ఈ రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేమీ లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ అనే పేరుతో మీరు డబుల్ మోసం చేస్తూ ఉన్నారు తప్పితే రాష్ట్రంలో రైతుల పరిస్థితులు ఏమీ మెరుగుపడలే. గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికి కూడా సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. అసలు చివరికి ఒక్క పంట పండించే రైతు కూడా ఇవాళ హ్యాపీగా లేడు, ఎవరికి కూడా ఎంఎస్పీ లేదు. కాబట్టి అంటే దీని గురించి చెప్పమని అడుగుతా ఉన్నాం. అమరావతి రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు, భూములు ఇవ్వమంటే బలవంతంగా లాక్కుంటున్నట్టు జగన్ కూడా కలిశారు, కానీ చంద్రబాబు మాత్రం స్వచ్ఛందంగా ఇస్తున్నారు. ఏం చెప్తారు మీ పార్టీ నుంచి? మా పార్టీని స్పష్టంగా చెప్తాము, కొన్ని వేల ఎకరాల భూములు ఇప్పటికే వారి చేతుల్లో ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్ కింద రైతులు ఇచ్చారు. బలవంతంగా తీసుకుంటే అన్ని భూములు ఇచ్చిండే వాళ్ళు కాదు. అది బలవంతపు భూసేకరణ అని మేమైతే అనడంలే. దాదాపు ఇవాళ ప్రభుత్వం చేతిలో 54,000 ఎకరాల భూములు ఉన్నాయి. దాంట్లో చేయండి అని మేము అంటాము. లేదు మాకు దురాశ ఉంది, ఇంకా కొన్ని వేల ఎకరాలు కావాలి, 1,500 ఎకరాల్లో బస్టాండ్ కడతాము, ఇంకో 5,000 ఎకరాల్లో ఇదేది విమానాశ్రయం కడతాము, ఇవన్నీ అని మీరు చెప్తే అది గొంతమ్మ కోరికలు సరైనది కాదని చెప్తా ఉన్నాం. ఇవాళ 54,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు కూడా ముందుకు వచ్చారు, వారికి కూడా లబ్ధి జరుగుతూ ఉంది, వారు ఇచ్చారు. దాంట్లో మీరు అభివృద్ధి చూపండి. దాదాపు 47,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తెచ్చారు దానిపైన, అమరావతి పైన. దాన్ని మంచిగా చేయండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏమంటే ఆయనకి కొద్దిగా దురాశ ఎక్కువ ఉంది. నేను ఒకటి మాత్రం చెప్తా, ఈ భూములపై విషయంలో ఎవరైతే దురాశకు పోయి వేల ఎకరాల భూములు నా కింద ఉండాలి, నా కాళ్ళ కింద ఉండాలని ఎవరైతే ముందుకు పోయారో వాళ్ళు ఎవ్వరూ బాగుపడలే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చాలామంది రైతులు ఇచ్చారు. రైతులకు వారికి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వండి, వాళ్ళ అభివృద్ధి కూడా ఉండాలి, ఇక్కడ రాజధాని కూడా అభివృద్ధి కావాలి. ఆ దిశగా ముందుకు సాగాలని మేము కోరుతా ఉన్నాం.